తేనెటీగలు అనగానే చెట్టు మీద ఒకటే మనకు గుర్తొస్తుంది. కానీ శాస్త్రీయ పద్ధతిలో అంటే వాటిని నాశనం చేయకుండా, వాటిని సంతతి తగ్గించకుండా పెంచుకోవడం మన బాధ్యత. ఇప్పుడు అవి తేనెటీగలు లేకపోతే మనకి మానవ మనుగడ ఉండదు. సో అందుకని అంటే మనకి ఇప్పుడు లాంగ్ స్టాట్ అనే ఒక సైంటిస్ట్ మనకి యూరోపియన్ వాళ్ళు ఒక పెట్టెల్లో పెట్టి దాన్ని ఎక్కడ పూతుంటే అక్కడ తీసుకెళ్లి వాటిని పెట్టడము, తేనె సేకరించడం ఒకటి. అండ్ ఇప్పట్లో మనం గత 100 సంవత్సరాలుగా ఈ గ్రీన్ రెవల్యూషన్ అని, ఇంకా పురుగు మందులు మనుషుల్ని చంపే మనం సెకండ్ వరల్డ్ వార్లో వాడిన పురుగు మందుల్ని మనం పంట పొలాల్లో వాడుతున్నాం. సో అట్లా పంట పొలాల్లో మనకి ఇలాంటి రసాయనిక ఎరువులు పిచికారీ చేయడం వల్ల, ఈ పెస్టిసైడ్స్ అనేది చేయడం వల్ల మనకి చాలా వరకు ఈ మంచి మిత్ర పురుగులన్నీ కూడా నశించిపోయినాయి. సో ఇప్పుడు చాలా వరకు సెంట్రల్ గవర్నమెంటే కానీ మనకి స్టేట్ గవర్నమెంటే కానీ న్యాచురల్ ఫార్మింగ్ అంటే సహజ సిద్ధంగా మనకి ఎలాంటి పురుగు మందులు లేకుండా పండించాలి అని చాలా రెవల్యూషన్ ఇప్పుడు వస్తుంది. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ట్రైనింగ్స్ ఉన్నాయి, రైతులకి ట్రైనింగ్స్, ప్రోత్సాహం వస్తుంది. కానీ ఒకటేసారి మనం పురుగు మందుల నుంచి మనం ఒకటేసారి మనకి సేంద్రియ వ్యవసాయం చేయాలి అని అంటే మనకి ప్రకృతిలో సిద్ధంగా మనం ఎన్విరాన్మెంట్ని మనము వాటిని ప్రిపేర్ చేయాలి. సో వాటిని మంచిగా న్యాచురల్గా చేయాలి అని అనుకున్నప్పుడు మనకి ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా అంటే మిత్ర పురుగులన్నింటినీ కూడా మనము సంరక్షించుకొని వాటిని ఎలా పెంచుకోవాలి అనే ఒక అవగాహన తెచ్చుకుని ప్లాన్డ్గా చేస్తే మనకి ఖచ్చితంగా మనము సేంద్రియ వ్యవసాయంలో సక్సెస్ఫుల్ అనేది అవుతాం. అంటే మనం గత 5 సంవత్సరాలుగా ఈ తేనెటీగల పెంపకం మీద ట్రైనింగ్స్ ఇవ్వడము, అండ్ చాలామంది ఐటీలో ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అంటే మనకి అక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు స్ట్రెస్ఫుల్ జాబ్స్. సో మనం తినే ఆహారం కూడా మనకి శక్తిని ఇచ్చేవి కాకుండా మనకి అనారోగ్యాలే ఎక్కువ పాలవుతున్నాము. సో చాలామంది ఇలాంటి సేంద్రియ వ్యవసాయం చేస్తూ ప్రకృతిలో ఉండి మనం వాటిని కాపాడుకుంటూ మనం కూడా ఆరోగ్యంగా ఉండాలని చాలా వరకు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న యువత, అలాగే విమెన్, అలాగే రూరల్ విమెన్ కూడా మనకి అంటే పల్లెటూర్లలో ఇలా ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా వ్యవసాయంతో పాటు అనుసంధానమైన ఏదైనా రంగం ఎంచుకోవాలి అన్నప్పుడు పాడి పంటలు ఇలా తేనెటీగలు కూడా చాలామంది దీన్ని అడాప్ట్ చేసుకుని మనకి పంట దిగుబడితో పాటు తేనె కూడా సేకరిస్తున్నారు.